రేయ్, బాయ్ మిగిలిన 12 మందిని ఎప్పుడు తీసుకురాగలరని అడుగుతున్నాడు. ఒకడు దొరికాడు, గోడౌన్కి తీసుకొస్తున్నావన్నా. సరే, త్వరగా రండి. అలాగేనా. ఒకడు దొరికాడంట బాయ్, తీసుకొస్తున్నారు. సూపర్. ఇంకొక 11 మంది దొరికితే 100 కోట్ల ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్టే. మ్యామ్, ఇవి మాదాపూర్ నుంచి వచ్చిన కేస్ ఫైల్స్ మ్యామ్. కిడ్నాప్ అయిన వాళ్ళందరూ 25 years బిలో ఉన్న వాళ్ళే. అందులో చాలా మంది స్లమ్ లేదా బిలో యావరేజ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కదా జడి. అవును కేడి. ఆ కాలేజ్ పిల్లలు కనిపించకుండా పోయినప్పుడే పేరెంట్స్ వచ్చి మనకి కంప్లైంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అప్పుడే మన వాళ్ళు ఇలాంటి సిమిలర్ కేసెస్ నుంచి కనుక్కోవడం మొదలుపెట్టారు. చూస్తుంటే ఇన్ని కేసెస్ బయటకు వచ్చాయి. ఏ ఒక్క కేసులో కూడా చిన్న ప్రూఫ్ కూడా లేదు జడి. అదే నా డౌట్ కూడా కేడి. ఓకే, కిడ్నాప్ ఎవరైనా ఎందుకు చేస్తారు? మనీ కోసం. కానీ ఎవరికి ర్యాండమ్ కాల్స్ కూడా ఏం రాలేదు. సో మనీ కాదు. పోనీ ఎనిమిస్ ఎవరైనా చేసుంటారా అనుకోవడానికి ఇంతమంది పిల్లలందరికీ శత్రువులు ఉన్నారా? అందరూ ఒకటేలాగా కిడ్నాప్ చేస్తారా? No. థర్డ్ పాయింట్, ఒక్క కేసులో మనకెవ్వరికి ఒక్క క్లూ కూడా దొరకలేదు. అంటే చేసింది ప్రొఫెషనల్స్ అయి ఉండాలి. ఇంత ప్రొఫెషనల్ గా ఎవరైనా ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? అన్ని కిడ్నాప్లు ఒకరే చేస్తున్నారా లేదా ఒకటే గ్యాంగ్ చేస్తుందా? సిటీలో అన్ని కిడ్నాపులు జరిగాయి. ఒకటే గ్యాంగ్ పని అయి ఉంటే ఆ గ్యాంగ్ నెట్వర్క్ చాలా పెద్దదై ఉండాలి జడి. సిటీలో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంతమంది ఒకటేసారి కిడ్నాప్ అవ్వడం ఎప్పుడూ జరగలేదు. అంటే ఇది కొత్త గ్యాంగ్ పనా? ఇన్వెస్టిగేషన్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అసలు ఏ కేసులోనూ ఫాలో చేయడానికి మనకే లీడ్ లేదు. కనీసం కనిపెట్టడానికి నిజం కూడా లేదు. ఇంత చీకట్లో ఉండి ఎవరు నడిపిస్తున్నారు ఈ గేమ్ని? తీసుకొస్తున్నారు. సౌండ్. నాకు సౌండ్ అంటే అస్సలు నచ్చదు. బాయ్, సెటప్ రెడీగా ఉంది. ఇక మనం పని మొదలు పెట్టొచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్, ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశామో చెప్తాను. మీరందరూ సౌండ్ చేయకుండా భయపడాలి. ఎవరైతే సౌండ్ చేస్తారో వాళ్ళే టోకెన్ నెంబర్ 1. ఇప్పుడు ఈ డాక్టర్ మీ అందరినీ తీసుకెళ్ళి మీ బాడీలో మాకు కావాల్సిన అవయవాల్ని తీసుకుంటాడు. ఆ తర్వాత ఈ అంకుల్స్ మిమ్మల్ని జాగ్రత్తగా వైట్ క్లాత్ లో కట్టి పాతి పెట్టేస్తారు. ప్రపంచానికి, పోలీసులకి మీరు ఎప్పటికీ ఒక అన్సాల్వ్డ్ కేసు లాగా మిగిలిపోతారు. వా వా వా
నిజంగా మీ అందరి భయానికి ముచ్చటేస్తుంది. ఇప్పుడు మీలో ఎవరు అరవలేరు కాబట్టి ఫస్ట్ ఆ లక్కీ పర్సన్ ఎవరో నేనే సెలెక్ట్ చేస్తా. ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ, ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ, ది డాంకీ డైడ్, ది ఫాదర్ క్రైడ్, ఇంకీ పింకీ పాంకీ. బాయ్స్ తీసుకెళ్ళిపోండి. లేవరా పద. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. ఏం చేయొద్దు సార్, నన్ను ఏం చేయకండి సార్. సార్. కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. రమ్య, ఎస్ మ్యామ్. సిటీలో ఉన్న కిడ్నాప్ చేసే అన్ని గ్యాంగ్స్ ని స్టేషన్ కి పిలిపించు. చేసింది వాళ్ళు కాకపోయినా ఎవరో ఒకరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకిస్తారు. ఓకే మ్యామ్. సాధు సార్ పిలిచారు, పదండి. సార్. జడి, ఈయన మన తెలుసు సార్, డెప్యూటీ కలెక్టర్ ఓం గారు. జై హింద్ సార్. కూర్చో జడి. వాళ్ళ అబ్బాయి నైట్ నుంచి కనిపించట్లేదట, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. ఇతను మా అబ్బాయి ఫ్రెండ్ ప్రకాష్. మా అబ్బాయి పేరు కృష్ణ. ఇద్దరు నైట్ బయటికి వెళ్ళారు. ప్రకాష్ మాత్రమే ఇంటికొచ్చి కృష్ణ కనిపించడం లేదని చెప్పాడు. ఓకే సార్. ప్రకాష్, అసలు నైట్ ఏం జరిగింది? నేను కృష్ణ లాంగ్ డ్రైవ్ కని బయటికి వెళ్ళాం మేడం. డ్రైవ్ ఫినిష్ చేసుకుని ఇంటికి వస్తుంటే సర్వీస్ రోడ్ దగ్గర కృష్ణ ఒకచోట బండి ఆపమని చెప్పి నన్ను ముందుకెళ్ళి వెయిట్ చేయమని చెప్పాడు. నేను వెళ్ళి చాలాసేపు వెయిట్ చేశాను మేడం. వాడు ఎంతసేపటికి రాకపోయేసరికి నేను తిరిగి వెళ్ళి చూస్తే అక్కడ లేడు మేడం. కృష్ణ అసలు అక్కడ ఎందుకు ఆపమన్నాడు? అక్కడి నుంచి అసలు ఎందుకు ముందుకు వెళ్ళమన్నాడు? నువ్వు కృష్ణను అడగలేదా? లేదు మేడం. మీరు నైటే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు సార్? వాడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళి 1-2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు. ఇప్పుడు కూడా అలానే వస్తాడనుకున్నా, కానీ ప్రకాషే భయపడి కంప్లైంట్ ఇద్దామని చెప్పాడు. లాస్ట్గా కృష్ణతో మీరెప్పుడు మాట్లాడారు సార్? నిన్న నైట్ ఒక 1 అవర్లో తిరిగి వస్తానని చెప్పాడు. అదే లాస్ట్గా మాట్లాడింది.